నా పేరు మబ్బు సరోజన, నాది బుధారంపేట గ్రామ పంచాయతీ, మా తెనుగుపల్లె. ఇక్కడ సింగరేణి వ్యవస్థ వచ్చి మాకు అక్రమంగా బెదిరిస్తూ మేము ఇల్లు తీసుకుంటాం చేస్తామని ఇప్పుడు మమ్మల్ని వేరే వర్గాల లాగా చేసి మమ్మల్ని అది చేస్తున్నారు. ఒకటి ఏం చెప్తున్నానంటే సింగరేణి వ్యవస్థకి ఏం చెప్తున్నానంటే, మాది ఉన్నది ఏంటిది బుధవనపేట కింద ఉన్నది రామాయపల్లె గ్రామ పంచాయతీ ఉన్నది. రామాయపల్లె గ్రామ పంచాయతీకి పోయి అక్కడ మేము అందరం ఐక్యతగా ఉండి మేము మాట్లాడుకున్న తర్వాతనే ఏంటిది అసలు ఒక వ్యవస్థ అది. మేమేందంటే మేము ఉన్న ఊరు కన్నతల్లి లాంటి వాళ్ళం. 1 ఎకరం భూమి ఉంటే మేము మా తాతల తండ్రులు నాటిది, ఇంకా మేము పుట్టేటోళ్ళం, మా పిల్లలు మేము బతికే వారం మాది ఉన్నది. సింగరేణి వ్యవస్థ అంటే అది కోట్ల వ్యవస్థ. వాళ్ళు ఏదో చిల్లర పైసలు చూపించి మమ్మల్ని ఆగం చేస్తానని పరిస్థితి చేస్తే మాత్రం మేము ఊకోము. ఫస్ట్ మాకు రామాయపల్లె గ్రామ పంచాయతీకి వచ్చి మా ఇంటికి ఏంటిది అసలు, మా భూమికి వాల్యూ ఏంటిది. ఇప్పుడు ఏమున్నదంటే భూమికి 1 ఎకరం భూమి కొనాలంటే 30 లక్షల రూపాయలు అవుతున్నాయి. అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏదో 5 లక్షలు 6 లక్షలు అని ఒక ముఖం మీద పడేసిపోతున్నాడు. అది కాదు మాకు కావాల్సింది. మా ఎకరానికి ఎంత కట్టిస్తావు, మా ఇల్లుకి ఎంత కట్టిస్తావు, మా ఇంటికి ఒక పిల్లగానికి ఏమి ఇస్తావు, మాకు ఏం జాబ్ ఇస్తావు అన్న విషయం మాకు క్లారిటీ తెలిసిన తర్వాతనే మా బుధవరంపేట శివార్ల మా రామేపల్లె గ్రామ పంచాయతీకి వచ్చి మీకు కూర్చుండి మర్యాదపూర్వకంగా మీరు మాట్లాడి మేము అన్ని అనుకూలంగా మేము ఒప్పుకుంటేనే ఆ తర్వాత మీరు వచ్చి ఇక్కడ సింగరేణి వ్యవస్థ ఇక్కడ మీరు దౌర్జన్యం చేసి మీరు అది చేసి ఇది చేస్తే మాత్రం మేము ఊకుండేది లేదు. ఖచ్చితంగా మాకు అనుకూలంగా మీరు సహకరిస్తేనే మేము ఏదంటే మేము దానికి ఒప్పుకుంటాం. లేదా మాకేదో మేము కోట్ల వ్యవస్థ, నేను పెద్ద అది ఉన్నా ఇది ఉన్నా, మీరు ఏంది చిల్లర వ్యవహారాలు, ఈ పెద్ద పెద్ద లీడర్లు చిన్న చిన్న లీడర్లకు ఎవరికి పడతాలకు 10 రూపాయలు 5 రూపాయలని మీరు ఇచ్చి మీరు ఎవరిలో జేబులు కొట్టి ఉన్నోన్ని పేదోన్ని లేదోన్ని సాదోన్ని నువ్వు మన్ను పోసి మన్ను పోతానని చూస్తే మాత్రం మేము ఊకుండేది లేదు. ప్రతి ఒక్కరు మేము అన్ని ముందు ఉంటాం. రచ్చపల్లి, అడ్డాల, అక్కపల్లి, రాజాపురు సర్వనాశనం అయిపోయింది. చిన్నపిల్లల కానుంచలు కూడా మన్ను పోసిర్రు. ఆడ పేదోళ్ళు ఉన్నారు, సాదోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. కానీ ఇప్పటికైనా మేము అవగాహన ఉన్నది. చిన్న పిల్లల కాంచెలు కట్టబట్టుకున్న ఒక పెద్ద మనిషి 60 ఏళ్ళ పెద్ద మనిషి కాంచెలు కూడా అవగాహన ఉన్నది. ఇప్పుడు మీ వెబ్బి మా దగ్గర సాగాయి. మీరు కోట్లకు ఉన్న వస్తువు నీ సింగరేణి వ్యవస్థ, అది కోట్ల సమక్ష. నీవు ఎన్ని కోట్లు ఉన్నా ఎంత నీ వెనక పలుకుబడి ఎంత నీ పోలీసు వాళ్ళు దౌర్జన్యం నువ్వు చేయాలనుకుంటే మా పేదోళ్ళు మేము ఏం చేయాలనో మేము గదే చేస్తాం. మేము అనుకున్నది మేము సాధిస్తాం. కానీ మాకు ఇప్పుడు మా రామాయపల్లె గ్రామ పంచాయతీ పోయే ప్రతి ఒక్క విషయం మాట్లాడాలి. అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టాలి. లేదా ఇక్కడ ఇదేదో కోసకున్నది కదా, ఈ 4 ఇళ్ళని ఏదో క్లోజ్ చేసి పారేస్తాం అంటే మాత్రం మేము ఊకుండేది లేదు. మేము ఆ మెయిన్ రోడ్డు మీద మాత్రం మేము ధర్నా చేస్తాం. మేము ఏం చేయాలో గదే చేస్తాం. నీ కోట్ల వ్యవస్థ ఏం చేస్తుందో మేము కూటీలలో పేదోళ్ళం ఉన్నాం కదా, మేమేం చేస్తాం మేము చూపిస్తాం. నీకు మేము సవాల్ చేస్తున్నాం. బుధవారంపేటలో మళ్ళీ దౌర్జన్యం సృష్టించడానికి సింగరేణి ఎంటర్ అవుతోంది. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, గ్రామ పంచాయతీకి కనీసం నోటీస్ ఇవ్వకుండా, గ్రామ పంచాయతీకి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి నైట్ 8 గంటలకు గ్రామ పంచాయతీ సిబ్బందితోని రేపు 10 గంటలకు నెంబర్లు వేస్తాం, అందరూ ఆధార్ కార్డులు పట్టుకొని ఉండాలని చెప్పి తెనుగుపల్లె ప్రజల దగ్గరకు వచ్చి గ్రామ పంచాయతీ సభ్యులతోని ప్రచారం చేయించడం జరిగింది. దీనిలో భాగంగా గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి బుధవారపేటను ఒక ప్రయోగశాలగా వాడుతారు. మా 15 సంవత్సరాల నుంచి వెళ్ళి 708 ఎకరాల ఇష్యూ కోసం ఇప్పటి వరకు కొట్లాడుతున్నాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు రైతు బంధు కానీ రైతు బీమా లేదు. ఇప్పటి వరకు మా బుధవారపేట సంబంధించి ఇండ్ల పర్మిషన్లకు కూడా బుక్కులు తీసుకున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా 15 సంవత్సరాలు, నేను 2013లో సర్పంచ్ ఉంటే అప్పుడు సింగరేణి ల్యాండ్ అక్విజిషన్ కింద ఊరున్నదని చెప్పి డెవలప్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇండ్ల పర్మిషన్లు కూడా లేవు. ఇన్ని రోజులు ఇబ్బంది పడి మేము చేస్తుంటే మళ్ళీ రిటర్న్ బుక్కులు ఇవ్వకుండా ఈరోజు 444 ఎకరాలు తీసుకుంటాం, మిగతా మీ ఊరి మీద మట్టి పోతాం, మీరు ఏమన్నా ఏరి భూములు తీసుకొని మేము సిద్ధపల్లె వరకే తీసుకొని మీ మీద మట్టి పోస్తామని వస్తారు. ఖబర్దార్ చెప్తున్నాం. మేము బుధవారపేట గ్రామ ప్రజలు ఏం వట్టిగా లేరు. 15 సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తున్నాం. రేపొద్దున మా బుధవారపేట ఉన్న ప్రతి యువకుడు, ఆడబిడ్డలు, చిన్న చిన్న పిల్లల కాంచెలు తీసుకొచ్చి కూర్చుని పెడతాం. సిద్ధపల్లె వేరు కాదు, బుధవారంపేట వేరు కాదు, అంతా ఒకటే. ఇక్కడ స్టార్ట్ కాదు, బుధవారపేట గ్రామ పంచాయతీ కాడికి వచ్చి సింగరేణి వాళ్ళు మీటింగ్ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తప్ప ఏదో విడదీసి పాలిద్దామని చెప్పి ఉద్దేశంతో విడదీసి ఇక్కడ ఊరును సపరేట్ చేసి అక్కడ సపరేట్ చేసినట్టు కుదరది. అక్కడ మా బుధవారపేట గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళే మీ ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేయాలి, ఏదైనా కూడా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ సింగరేణి వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం ఊరుకూరొచ్చి ఇక్కడ మేము కూర్చోవలసి వస్తుందని చెప్పి, దౌర్జన్యం చేస్తే మేము ఊరుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.